మీరు చూడొచ్చు ఇప్పుడు నా హెయిర్ ఎలా ఉంది. ఆల్మోస్ట్ గ్యాప్స్ వస్తున్నాయి. హెయిర్ అంతా లాస్ అవుతూ ఉంది. చూడండి ఇక్కడ చాలా గ్యాప్స్ ఎక్కువ వస్తున్నాయి అనమాట. హెయిర్ అంతా లాస్ అయిపోతూ ఉంది. సో ఇప్పుడు నాకు చెప్పండి, నాకు ఆల్రెడీ ఇక్కడ హెయిర్ ఉంది రైట్గా. సో అందులోనే మళ్ళీ సార్ కొంచెం హెయిర్ ప్లాంటేజ్ చేశారనమాట. సో అందుకని ఇక్కడ తిక్కుగా ఉంది నాకు. సో ఈ ప్లేస్ అయితే ఎక్కువగా లాస్ అయింది నాకు. సో అక్కడ మాత్రం గ్యాప్ ఎక్కువ వచ్చిందనమాట. అండ్ నా డౌన్ ఏరియా కూడా ఎలా ఉందో మేము చూడండి ఒకసారి. 1-2 ml కానీ ఏమంత కనిపించట్లేదు. నార్మల్గానే ఉంది. ఓన్లీ బిందు చేసినప్పుడు ఒకటి కనిపిస్తుంది అంతే. కనిపించదు అనమాట. సో అంత భయపడటం కూడా ఏం లేదనమాట. సో నేనైతే డైట్ కూడా బాగా ఫాలో అవుతున్నాను అనమాట. సో హెయిర్కి సంబంధించిన విటమిన్స్ ఏవైతే ఉన్నాయో ఫుడ్లో, సో అవన్నీ తీసుకుంటూ ఉన్నాము. ఫ్రూట్స్ కూడా తింటూ ఉన్నాను అనమాట. అండ్ మీరు చూడొచ్చు కూడా హెయిర్ బాగానే గ్రోత్ అయింది. సో నాకు ఆల్మోస్ట్ నేను ఇంతకుముందు హెయిర్ వాష్ చేసుకోకముందు గుండు ఉన్నప్పుడు గుండు చేసుకున్నది సరే ఇంతగానో గ్రోత్ అయ్యేది కాదనమాట. సో ఇప్పుడు బాగా గ్రోత్ అవుతుంది అనమాట. సో నేను రిజల్ట్ బాగా చూసాను. తర్వాత బయట జ్యూస్ తాగడం వల్ల సో ఇప్పుడు లైఫ్ని కంటిన్యూగా తాగుతూనే ఉన్నాను. మార్నింగ్ హెయిర్ కూడా బాగా గ్రోత్ అయింది. ఇంతకుముందు కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ బాగా గ్రోత్ అయింది అనమాట. సో చూద్దాం ఇంకా ఎన్ని రోజులు పడుతుందో దీనికోసం. సో నేను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. సో మీరు చూస్తూ ఉన్నాను నా వీడియోస్ అన్నీ. సో థ్యాంక్ యూ.